హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేసుకున్నానండి. ఈరోజు వీడియోలోని నేను షేర్ చేయబోతున్నాను అంటే ఫేర్ అండ్ లవ్లీ గ్లో అండ్ లవ్లీగా ఎందుకు మారింది? ఫేర్ అండ్ లవ్లీ కేవలం ఫేర్నెస్ కోసమేనా? పింపుల్స్కి పనికొస్తుందా పనికిరాదా? డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ఉన్నవాళ్ళు ఇది యూజ్ చేయొచ్చా చేయకూడదా? ఇలా చాలా మందికి చాలా క్వరీస్ అయితే ఉన్నాయి కదండి. ఈ క్వరీస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయబోతున్నాను ఈ వీడియోలోని. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫేర్ అండ్ లవ్లీ అనే కాదు, చాలా బ్యూటీ క్రీమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫేర్ అనే పదాన్ని యూజ్ చేయకూడదని చెప్పి గవర్నమెంట్ అయితే ఒక రూల్ని పాస్ చేసింది. దానికి గల కారణం ఏంటంటే కన్జ్యూమర్ కోర్టులోని కేసు అయితే వచ్చిందనమాట. ఫేర్ అని అక్కడ మెన్షన్ చేయడం వల్ల అందరూ కూడా కొంటూ ఉంటారు. ఆ తర్వాత కన్జ్యూమరు మోసపోవడం అనేది జరుగుతుంది. ఫేర్నెస్ రావట్లేదు అని చెప్పేసి కేసు వేశారు. అయితే ఇది ఇక్కడ ఫేర్ అండ్ లవ్లీకి బదులుగా గ్లో అండ్ లవ్లీ అని మార్చడం అనేది జరిగిందనమాట. ఇది ఒకటే కాదు, చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మీద బ్రైటెన్స్ లేదంటే బ్రైట్నెస్ కోసం ఫేర్ కాకుండాను గ్లో అని చెప్పి రాయడం, ఇలాగైతే మార్చడం అయితే జరిగింది. కొన్నాట్ల మీద ఇంకా మార్చలేదు. ఇది ఇంకా అడ్వాన్స్డ్ ఇంప్రూవ్ అయ్యిందని చెప్తున్నారు కదా. అదేంటంటే మల్టీ విటమిన్ అయ్యింది. ఇందులోని విటమిన్ సి అండ్ ఈ కూడా ఉన్నాయి ఇప్పుడు. అలాగే ఇందులోని మనకి ఏంటంటే స్పెషల్గా స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, కెరియర్ గైడెన్స్ గురించి చెప్తున్నారు, దాంతోపాటు లెర్నింగ్ స్కిల్స్, ఇంకా అలాగే ఎడ్యుకేషనల్ స్కిల్స్ అయితే ఇస్తున్నారనమాట. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మనకి పూర్తి వివరాలు అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇది ఎవరెవరికి పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు. సో ఎవరెవరికి పనిచేస్తుందని అంటే రఫ్గా ఉన్న స్కిన్ని, దేన్నైనా తట్టుకోగల స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి మటుకు ఇది పనిచేయదండి. ఎందుకంటే నేను ఉపయోగించిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ నేను అయితే చెప్తున్నాను. ఇక్కడ ఏ ప్రోడక్ట్ని కూడా నేను తక్కువ చేసి లేదంటే ఎక్కువ చేసి దాన్ని ప్రమోట్ చేయాలని అయితే నేను చెప్పట్లేదండి. ఈ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి నాకైతే పడలేదు. ఎందుకంటే నేను మార్నింగ్ రాసుకునేటప్పటికి ఈవినింగ్ కల్లా నాకైతే పింపుల్స్ వచ్చేసాయి. నాది బాగా సెన్సిటివ్ స్కిన్, ఏది కూడా పడదు. ఈవెన్ ఫేషియల్ కూడా నేను చేయించను. దానికి గల కారణం ఏంటంటే ఫేషియల్ చేయించానంటే అంతే కమిలిపోతుంది స్కిన్ అంతా కూడాను, కొంచెం ట్యాన్ లాగా అయిపోతుంది, అలాగే పాడైపోతుంది అనమాట. సో అలాంటి స్కిన్స్ ఉన్న వాళ్ళకి పడవండి, కొన్ని ప్రొడక్ట్స్ అయితే పడవు. అవి వాటికి దూరంగా ఉండండి. ఎవరికి పడుతుంది అని అంటే బాగా రఫ్గా ఉన్న స్కిన్ వాళ్ళకి, అన్నీ తట్టుకోగలుగుతారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ప్యాకేజింగ్కి వచ్చేటప్పటికి ఈ రకంగానైతే ఉంటుందండి. ఇది వచ్చేసి 25 గ్రామ్స్ అనమాట. 58 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసినట్లయితే ఇంకా మంచి ఆఫర్స్లోనైతే దొరుకుతుంది. ఈ క్రీమ్ వచ్చేసి మనకి వైట్ కలర్లోనైతే ఉంటుంది. ఈ రకంగాను అప్లై చేసుకుంటే, నేను ఫేస్ మీద అయితే అప్లై చేయట్లేదు చూడండి, అప్లై చేసుకున్నట్లయితే ఒక షీల్డ్ లాగా అయితే ఏర్పడిపోతుందండి. నాకైతే స్కిన్ మీద ఇంకా అక్కడక్కడ ఉండిపోతుంది అనమాట. ఈ రకంగాను చూస్తున్నారు కదా, తేడా మీకు తెలుస్తుంది. మందికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఉపయోగపడదని చెప్పట్లేదు, కొంతమందికి అయితే అస్సలు పనిచేయదన్నమాట. అలాగే పింపుల్స్ ఉన్నవాళ్ళు వాడచ్చా వాడకూడదా అని అంటే నేను ఇప్పుడు చెప్పాను కదండి, ఆ విధంగానే కొంతమందికి పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి, రఫ్నెస్ అయిపోతుంది. యూస్ చేసి చూడండి, మీకు అక్కడ పింపుల్ పక్కన పింపుల్ రాకుండా చక్కగా ఆ పింపుల్ అనేది క్లియర్ అయిపోయింది, బ్లాక్గా అయ్యి పోయింది అనుకోండి, ఇది మీకు పడుతుందనే అర్థం అనమాట. లేదు పింపుల్ పక్కన పింపుల్ వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ అయిపోయి రెడ్డిష్నెస్ వచ్చింది అని అంటే మీరు ఖచ్చితంగా ఇది వాడకూడదని అర్థం అండి. ఇదే కాదు, ఏ క్రీమ్ అయినా కూడా మీరు ఒకసారి టెస్ట్ అనేది చేసుకోవాలి. అందుకే నా శాంపిల్ ప్యాక్స్ అయితే తెచ్చుకోండి. ఒక 10-15 రూపీస్కి అయితే వచ్చేస్తుంది కాబట్టి అది యూజ్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది అది పడుతుందా లేదా అనే సంగతి. ఆ తర్వాతే మీరు పెద్ద ప్యాక్ అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, ఈ ఫేర్ అండ్ లవ్లీ గ్లో అండ్ లవ్లీగా మారిన తర్వాత మనకి రేడియన్స్ గ్లోని అయితే ఇస్తుంది. తో పాటుగా ఫేడ్స్, డార్క్ మార్క్స్, మనకి డార్క్ స్పాట్స్ కానీ మార్క్స్ కానీ ఉన్నట్లయితే అది వాటిని ఫేడ్ చేస్తుంది అనమాట. అలాగే బ్రైటన్స్ ది స్కిన్, దాంతోపాటుగా రేడియన్స్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ప్యాక్ మీద మనకైతే డీటెయిల్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇది మన హిందుస్థాన్ లీవర్ కంపెనీ ద్వారా మనకి ఈ ప్రోడక్ట్ అయితే ఉత్పత్తి జరిగింది, అస్సాము. అయితే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీరు అడిగిన క్వరీస్ నాకు పాత ఛానల్లో కూడా అడిగారు చాలామంది. అదేంటంటే
అక్క ఫెయిర్ అండ్ లవ్లీ మాకు పడట్లేదు, ఇది వాడచ్చా వాడకూడదా, పింపుల్స్ ఉన్న వాళ్ళు వాడచ్చా వాడకూడదా, ఫెయిర్నెస్ కోసమే వాడాలా అని అడిగారు. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలోని నేను క్లియర్గాను ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఫెయిర్నెస్ కోసం అయితే వాడొచ్చండి, కాకపోతే ఇది చెప్పాను కదా, పడిన వాళ్ళు మాత్రమే వాడండి, పడని వాళ్ళు వాడకండి. సో ఇది నా అడ్వైస్. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మీకు ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి, తప్పకుండా నేను వాటికి సమాధానం అయితే ఇస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.